హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. మొలకెత్తిన విత్తనాలతో నేను దోశ వేసుకుంటున్నాను. ఇవన్నీ మొలకెత్తిన పెసలు, అలచందలు, శనగలు అండ్ ఎర్రకందులు, బఠానీలు, కొన్ని అనుములు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొన్ని పచ్చిమిరపకాయలు, అల్లం ఉంటే వేసుకోవచ్చు, మీ ఇష్టము. కొన్ని ఓట్స్, ఒక 2 స్పూన్లు ఓట్స్ వేసుకుంటున్నాను నేను. సో ఓట్స్ ఒక 2 స్పూన్లు. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఒక 2 వామాకులు కూడా వేసుకుంటున్నాను గ్రైండర్లో. వీటికి కాంబినేషన్గా పల్లీ చట్నీ విత్ పచ్చిమిరపకాయలు అండ్ పాలు వేసి చేసుకుంటున్నాను. పల్లీలు వేగిన తర్వాత కొంచెం పచ్చిమిరకాయలు వేయించుకుంటే పచ్చివాసన రాకుండా ఉంటుందండి. చాలా బాగుంటుంది కూడా టేస్ట్. పిండి బాగా మెత్తగా గ్రైండ్ అయింది. దీనికి కావాల్సినంత ఉప్పు వేసేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి. మల్టీగ్రెయిన్స్ పిండి రెడీ అయిపోయింది. ఇందులో పొట్టు ఏమీ తీయలేదండి. మొలకొచ్చిన విత్తనాన్ని యాజిటీ చేసుకోవడం వల్ల మనకి ప్రోటీన్స్, వైటమిన్స్, బి కాంప్లెక్స్ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. అందుకని నేను ఎప్పుడు వీటిని పొట్టు తీసుకోను. సో అలాగే వేసుకుంటాను. చట్నీ కోసం కొన్ని ఒక సరిపడా పల్లీలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపిచ్చ, కొంచెం ఉప్పు, దీన్ని తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. దీనికి కొంచెం వాటరు, కొన్ని పాలు కలిపితే కనుక మంచి టేస్టీగా ఉంటుందండి చట్నీ. పల్లీలు కూడా పొట్టు తీయకుండానే వేసేసుకుంటాను నేను. పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. దీనికి కావాలంటే ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం ఆయిల్లో పోపు పెట్టుకోవచ్చు. కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయ వేసి. నేనైతే ప్రజెంట్ ఇలాగే వాడుకుంటున్నా. స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకున్నాను పెనానికి. దోశ కొంచెం మందంగా వేసుకోవాలి ఇలా, లేదంటే సరిగా రాదు. మూత మూసేసుకోండి కొంచెం కాలేదాకా. కొంచెం రెడ్గా కాలిన తర్వాత తిప్పుకోవాలండి. మంచిగా తిరిగింది దోశ అయితే. పల్లీ చట్నీ విత్ మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోయిందండి. హ్యాపీగా తినేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ఒకసారి చేసి తినండి, తర్వాత షేర్ చేయండి. థ్యాంక్ యూ.